జీవితం ఎప్పుడు పై నుండి కిందకి రాకూడదు, కింద నుండి పైకి ఎదిగే వారంగానే ఉండాలి. మనం దేవుడి సన్నిధిలో నిలుచుంటే డోను పట్టణం క్షేమంగా ఉంటుంది. మనం ప్రార్థన చేసినంతసేపు దాని మీద దేవుని కరుణ గల హస్తం పనిచేస్తూనే ఉంటుంది. దేవుని మహిమ మేఘం అలా నిలబడే ఉంటుంది. ఇంకా అలాగే ఉన్నామా, పడిపోతున్నామా, దిగిపోతున్నామా, ఇంకా అదే యథార్థతను కలిగి ఉన్నామా, ఇంకా యెహోవా సన్నిధిని నిలిచే ఉన్నామా? మనం యేసయ్య కోసం, అంటే మీరు యేసయ్య కోసం ఒక అడుగు ముందుకేయండి, మీకోసం ఆయన 100 అడుగులైన ముందుకేస్తాడు. ఆయన కళ్ళుండి చూచే దేవుడు ఆమెన్ చెప్పాలి, హృదయం నుండి స్పందించే దేవుడు ఆమెన్ చెప్పాలి, కాళ్ళ నుండి కదిలే దేవుడు ఆమెన్ చెప్పాలి, నోరుండి మాట్లాడుతున్న దేవుడు ఆయన ఆమెన్ చెప్పాలి. దానియేలు అలా కాదు, యెరూషలేము పట్టుకుని తీసి నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రభువా, నువ్వు లేకుండా నేను జీవించలేను ప్రభువా, నాకు నువ్వు కావాలి ప్రభువా. 4 రోజులు ప్రార్థన చేయొద్దు అన్నాడు అయ్యా, 4 రోజులు పాటలు పాడొద్దు అన్నాడు, 4 రోజులు సాక్ష్యం చెప్పొద్దు అన్నాడు, 4 రోజులు స్వార్థ చెప్పొద్దు అన్నాడు. 4 రోజులు నా వల్ల కాదయ్యా, నేను ఉండలేను, నన్ను చంపేస్తారు ప్రభువా. అయినా రాజీ పడినయ్యా, ప్రార్థన విషయంలో రాజీ పడినయ్యా, వాక్య విషయంలో రాజీ పడినయ్యా, నీ విషయంలో రాజీ పడినయ్యా, పరిచర్య విషయంలో రాజీ పడినయ్యా. పోతే ప్రాణం పోవాలి కానీ నీ వదులుకున్నావు బ్రతకలేను. అకస్మాత్తుగా చాలా మంది కుటుంబాలు అప్పులు తీరిపోబోతున్నాయి, అకస్మాత్తుగా ఆరోగ్యాలు రాబోతున్నాయి, అకస్మాత్తుగా నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుకోబోతున్నారు, అకస్మాత్తుగా మీ కన్నీటికి ప్రతిగా నాట్యం చూసబోతున్నారు, అకస్మాత్తుగా దేవాది దేవుడు మిమ్మల్ని హెచ్చరించబోతున్నారు. అయ్యారు నేను నమ్ముతున్నాను, అకస్మాత్తుగా డోన్లో దేవుడు ఏదో కార్యం చేయబోతున్నారు, రాయలసీమలో ఏదో కార్యం చేయబోతున్నారు, ప్రజలు పరిగెత్తుకుంటూ మందిరాలకు రాబోతున్నారు. ఓ రానున్న కాలంలో స్వస్థత పండుగలు కాదు, బాప్తిస్మ పండుగలు జరగబోతున్నాయి.